తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. నేను నాతో పాటు చేరినటువంటి మా సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. ఎందుకంటే పార్టీలో ఏ విధమైనటువంటి మనుగడ లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అవసరాల కోసం మనుషులు చేర్చుకోవడం, అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టడం తెలుగుదేశం పార్టీకి గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. మరి ఆ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి కృషి చేస్తుందో మనం చూస్తున్నాము. ప్రత్యేక హోదా కావాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో బీజేపీ పార్టీతో కలిసి మాట్లాడినటువంటి మాటలను ఈరోజు పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితులన్నిటినీ కూడా దాటవేసి రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఆయన సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకు మనం వ్యతిరేకించి మేము ఈరోజు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ తొందరలోనే మా సన్నిహితులతోటి, మా మిత్రులతోటి, మా శ్రేయోభిలాషులతో మాట్లాడి వీలైనంత తొందరలో నిర్ణయం తీసుకున్నాను. సొంత ప్రయోజనాల గురించి నేను పార్టీలకు చేరలే, రాష్ట్ర ప్రయోజనాల గురించే నేను చేరడం జరిగింది. ఆ రోజు బీజేపీ పార్టీతో ప్రయాణిస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలు మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఆయన వెంటనడం జరిగింది. కానీ ఈరోజు ఆయన స్వప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నాడు, కానీ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి చూశాం. ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించిందో మనందరికీ తెలుసు. మళ్ళీ అటువంటి పార్టీతో ఈరోజు మళ్ళీ కలిసి ప్రయాణం చేసే విధంగా ఆయన సొంత ప్రయోజనాల కోసం ఆశిస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల దగ్గర వెళ్తే ఏ విధమైన తీర్పు ఇవ్వడమో మనం చాలా స్పష్టంగా చూసాం. మళ్ళీ ఆ పరిస్థితి రాష్ట్రంలో కూడా జరిగితే మరింత వెనకబడిపోతాం మన రాష్ట్రం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించి మరి ఈరోజు రాష్ట్రాన్ని వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే విభజించిందనేటువంటిది చాలా సుస్పష్టం. మళ్ళీ అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మేలు చేస్తారంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా ఆశిస్తున్నటువంటి వ్యక్తులు, పార్టీలు పక్షాన మేము నిలబడాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీలకు వెళ్ళడానికి ముఖ్య కారణం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి నమ్మకంతో వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఆ నమ్మకం ఎక్కడా కనపడడం లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏ పడిందో మనం చూస్తున్నాం. పార్టీ పదవులను ఆశించింటే ఆ రోజు వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అయ్యేటువంటి ఏ పదవులు ఆశించకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధిని కాంక్షించే నేను పార్టీ పడడం జరిగింది తప్ప నా స్వప్రయోజనాల కోసం కాదు. ఇది కూడా ఏ పార్టీ తెలుగుదేశంలో కూడా నేను పూర్తిగా ఏ అంశాలు లేకుండా చేయడం జరిగింది. కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి, మన జిల్లా అభివృద్ధి గురించి చేయగలుగుతారనేటువంటి నమ్మకం ఉందేమో అనేటువంటి భావనతో వెళ్ళడం జరిగింది తప్ప మరొక భావన కాదు. రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఎవరి నుంచి తప్పిదాలు జరిగినా కొన్ని జరిగిన మాట వాస్తవం. కానీ మేము ఒక కుటుంబంలాగా ఉండాలనేటువంటి భావనతో చాలా పాదయాత్ర గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రజా యాత్రకు మరొక మార్గదర్శకంగా చేస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్ర పేద ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయడానికి చేస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్ర చాలా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పేద ప్రజలు పూర్తిగా న్యాయం జరుగుతుందనేటువంటి భావనకు రావడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల పట్ల, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పేద ప్రజల పట్ల, ముస్లిం మైనార్టీల పట్ల, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పట్ల ఏ విధమైనటువంటి ప్రభుత్వం ద్వారా మేలు జరిగిందో అంతకు రెట్టింపు మేలు జరుగుతుందనేటువంటి విశ్వాసం ప్రజల్లో కనబడుతుంది.